లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ ఏంటి అంటే కేరింగ్ ఈజ్ లైక్ ఒక పాయిజన్ అన్నమాట, స్లో పాయిజన్. అది మీరు ఎంత ఎక్కువ కేర్ చేస్తే అంత పాయిజన్ ఫుల్ అయిపోయి మీ మీద రివర్స్ పడుతుంది అది. సో ఎగ్జాంపుల్గా ఏం బాగా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మన హెయిర్ ఉన్నది, హెయిర్ మీద ఎంత కేర్ చేస్తాం ముడ్డ అసలు అయితే. అసలు నేను కటింగ్ పోయినప్పుడు అన్న ఇట్లా కట్ చేయి, అన్న అట్లా కట్ చేయి, ఆ కటింగ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, గుంజుతూనే ఉంటాడు. ఆడు గుంజినప్పుడు ఒక్క జుట్టు రా చేతులకి, అంటే నాకు అనిపించదో ఏమో తెలియదు కానీ ఆడు గుంజినప్పుడు ఒక్క జుట్టు రా చేతులకి. ఇప్పుడు నేను ఇట్లా అనగానే కథం నాకు 4-5 జుట్టు వచ్చింది, కనిపిస్తుంది అనుకుంటా, ఒక జుట్టు వచ్చింది. సో నేనేమంటున్నా అంటే, మనం ఓవర్ కేర్ చేయొద్దు. నేనైతే షాంపూ ఒక వీక్లీ ట్వైస్ పెడతా అనుకుంటా షాంపూ. ఆ షాంపూ ట్వైస్ పెట్టినా, ఎంత పెట్టినా అని దెంగేసిన జుట్టు దెంగేస్తూనే ఉంటాయి. మీకు ఒక క్లిప్ పెడతా, ఇది చిత్రలహరి మూవీ క్లిప్, ఇది ఒకసారి చూడండి. ఈ ప్రేమ అనేది తల మీద జుట్టు లాంటిది. అది ఉండాలనుకుంటే శాంపిల్ సోప్ వాడినా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారి అది ఓడాలని డిసైడ్ అయ్యాక ₹1,00,000 పెట్టి షాంపూ వాడినా నో యూస్. సో హెయిర్ అండ్ లవ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అది అనమాట. ఇక నేనేం చెప్పలేను. ఇక హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే, కొట్టుకొని హెయిర్ ఫాల్ అవుతుంది. మెయిన్లీ కొట్టుకోవడం వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. అది అయితే నేను బాగా గమనించిన. సో ఒకవేళ మీకు కూడా అట్లనే అవుతుంది అంటే, ఇక కమెంట్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. నెక్స్ట్ మోస్ట్ కేర్ చేసేది అబ్బాయిలు అంటే అమ్మాయిల మీద. అంటే కొంతమంది చేస్తారు, లవ్లో పడ్డ బ్లైండ్ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత కేర్ చేస్తారు అమ్మాయిలు అంటే, అమ్మమ్మ ఈ అమ్మాయిలు లేకపోతే నేను చచ్చిపోతా అన్నట్టు కేర్ చేస్తారు. కానీ అమ్మాయి లాస్ట్కి పెడుతుందో తెలుసు కదా, అక్కడ పెడుతుంది. సో అది కేరింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, కానీ కేరింగ్ హ్యాస్ బికమ్ ఎ ప్రాబ్లమ్ నౌ. సో చూసుకొని ఇక నాకు అసలు ఎక్కడ పోతుంది ఏం పోతుంది అని అర్థమవుతలేదు. అట్లనే ఫుడ్ ఎంత కేర్ చేస్తాం మనం. అరే ఈ ఫుడ్ ఆ ఫుడ్, హెల్తీ ఫుడ్, డైట్ అది తింటామా? నువ్వు బయట ఒకరోజు ఎంత డైట్ తిన్నా, బయట ఒకరోజు పునుగులన్నా ఏదో ఒక రోజు తినాల్సి వస్తుంది నీకు. ఫ్రెండ్స్ పోయినప్పుడు వాళ్ళు తింటారు సుల్లిగాలు, సో మనం కూడా తినాల్సి వస్తుంది. ఆ రోజు అవుతుంది నీకు అబ్బబ్బబ్బా, ఆ రోజు నీకు అయిన మోషన్స్, ఆ రోజు నీకు అయిన పెయిన్ కడుపులో నీకు లైఫ్లో ఎప్పుడు కాదు. మా ఫ్రెండ్ గానికి వాళ్ళు చాలామంది 2-3 సేమ్ అదే మ్యాటర్ అన్నారు. అరే మామ మంచిగా డైట్ చేస్తుండే, ఇప్పుడు మళ్ళీ చిన్న షవర్మా వేసిన ఒక దగ్గర, ముడ ఉష్మైన బ్రో, ఏం చేయాలి ఇప్పుడు అర్థమవుతలేదు అంటాడు. అంటే అది మనం ఓవర్ కేరింగ్ చేయొద్దు, లెస్ కేరింగ్ బి చేయొద్దు. అదే తక్కువ కేర్ చేయొద్దు, ఎక్కువ కేర్ చేయొద్దు, మిడిల్ ఉండాలి. అంటే లైక్ ఫరక్ బి పడదు రాబాయి. ఇప్పుడు నాకు జుట్టు ఉన్నది, ఇప్పుడు జుట్టు మీద అసలు ఫరక్ పడదు రాబాయి అని వదిలేసినాను అనుకో, ఆ జుట్టు మంచి పెరుగుతుంది. సో ఇప్పుడు నేను జుట్టు మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అది చేస్తున్నాను అనుకో, ఆ జుట్టు కూడా దాని స్ట్రెస్ నా మీద దిడుచుకుంటుంది. ఊసుకుంటా నేను దెంగేస్తా రాబాయి, నువ్వు స్ట్రెస్ నీకు తీసుకో, నేను దెంగేస్తా అట్లీస్ట్ నేను హ్యాపీగా ఉంటాగా అని చెప్పి. ఉంటారా పంచాయతీ బ్రో. సో ఎవరికైనా తెలుసుంటే జర కామెంట్స్లో చెప్పండి నాకు, ఏం చేయాలి ఏం చేయొద్దు దీని గురించి. అండ్ హెయిర్ ఫాల్ గురించి ఎవరన్నా కొంచెం టిప్స్ ఉంటే చెప్పండి. అండ్ డాండ్రఫ్ కూడా అట్లనే ఉన్నది.